హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూర్ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక రైలా రాకెట్టా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది దిశ పత్రిక. అసలు రైలు రాకెట్ లాగా ప్రయాణం చేస్తుందా? మరి ఆ రైలు అంటే పట్టాలపైన ప్రయాణం చేసేటువంటి రైళ్లను మనం చూసినాం, కానీ పట్టాలపై నుంచి పట్టాలకు తాకకుండా 10 సెంటీమీటర్ల దూరంలో ప్రయాణించేటువంటి రైలును మనం ఎప్పుడైనా కలలో కూడా ఊహించినమా అంటే కాదని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చైనా తయారు చేస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో అది గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో పట్టాలకు తాకకుండా 10 సెంటీమీటర్ల దూరంతో ఎత్తు మీద నుంచి వెళ్ళిపోతుంది. అది ఎట్లా వెళ్తుంది? అటువంటి ట్రైన్ సాధ్యమవుతుందా? అసలు పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. దానికోసమే ఒక ప్రత్యేక కథనం అందించింది దిశ పత్రిక. అంటే అసలు యాక్చువల్గా మన భారతదేశంలో ఇప్పటి వరకు అత్యంత స్పీడ్ తోటి వెళ్ళే రైలు ఏదైనా అంటే అది వందే భారత్ రైలు. అది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది హైయెస్ట్. ఇంకా 180 కిలోమీటర్లకు మించిన రైలు భారతదేశంలో లేదు. ఆ టెక్నాలజీ కూడా ఇప్పటి వరకు మనకు అందుబాటులో రాలేదు. బుల్లెట్ ట్రైన్ కోసం 2017లో మొదలు పెట్టిన యుద్ధం, ఆ ప్లాట్ఫామ్ ఇంకా పూర్తి కాలేదు. బుల్లెట్ ట్రైన్ కూడా పూర్తి కాలేదు. ఒకవేళ ఆ బుల్లెట్ ట్రైన్ పూర్తి అయితే కూడా లాస్ట్ ఫైనల్గా అనుకుంటే 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైలు అది ఇక భవిష్యత్తులో వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు మన భారతదేశానికి సంబంధించి. మరి చైనా వాడు ఏదైనా కానీ చైనా అంటాడట, అందుకే చైనాని పెట్టిరా అని చెప్పేసి కొంతమంది ఆ కామెడీ కూడా చేస్తుంటారు. ఏదైనా కానీ గుండు పిన్ అంటే చైనా, లేకపోతే నువ్వు ఇదంటే చైనా అదంటే చైనా అంటాడట, అందుకని చైనా వాడు అంటారు అనమాట. అందుకని టెక్నాలజీలో ఇప్పటి నుంచే కాదు, వాళ్ళు అంటే కొన్ని శతాబ్దాల క్రితమే చైనా వాళ్ళు ప్రత్యేకంగా ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కానీ తర్వాత ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి చైనా వాడు ఏదైనా కానీ చేయగలుగుతాడు అనేటువంటి ఒక అంటే మాట మాత్రం మొత్తం కూడా ప్రచారంలో ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా ఈ బుల్లెట్ అంటే ఈ ట్రైన్ ఏంది, అది రైలు ఏంది, రాకెట్ లెక్క పోవడం ఏంది, ఇంత స్పీడ్ సాధ్యమవుతుందా కాదా అని చెప్పేసి దాని గురించి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఆ కథనాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూద్దాం. రైలా బుల్లెట్ అంటే రాకెట్ అంటే బాగుండదు. మేము అందులో రైలా రాకెట్ అని టైటిల్ పెట్టినాం. గంటకు 1000 కిలోమీటర్ల వేగం, విమానం కన్నా ఎక్కువ స్పీడ్. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి దుబాయ్కి ఒక 4 గంటల విమానం పోతే దానికన్నా ముందే ఇది చేరుకుంటుంది. ఇక నా ఎట్లా ఈజీ అవుతుంది. ఇక పట్టాలకు తాకకుండా ప్రయాణించే రైలు, అయస్కాంత శక్తితో మరింత వేగం, సరికొత్త ప్రయోగంతో చైనా సక్సెస్. ఒక అయిందట చూసుకో, ఎట్లా లెక్క ఎట్లున్నది. ఇంకో రైలు ఏంటి, విమానం కన్నా వేగంగా వెళ్ళడం ఏంటి అని, అది కూడా గాల్లో ప్రయాణించడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు చదివింది మీరు విన్నది ఇది నిజమే. ప్రజా రవాణాలో భాగంగా ఇప్పుడున్న వాటిలో విమానాన్ని మించిన వేగం సాధ్యం కాదు. కానీ చైనా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే విమానాన్ని మించిన వేగం రైలు ద్వారా సాధ్యం కాబోతుంది. చైనా అంటేనే ప్రయోగాలు. ప్రపంచంతో పోల్చితే చైనా ఎప్పుడు టెక్నాలజీలో అడుగు ముందే ఉంటుంది. అలాంటి చైనా ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతివేగంగా ప్రయాణించే రైళ్లు ప్రస్తుతం చైనాలోనే ఉన్నాయి. ఈ ప్రయోగంతో ఏకంగా విమానం స్పీడ్నే బద్దలు కొట్టబోతున్నది. విమానం స్పీడ్ గంటకు 600 నుంచి 700 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇప్పుడు చైనా తయారు చేస్తున్న రైలు ఏకంగా 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉన్నది. అంటే విమానం కంటే స్పీడ్గా దాదాపుగా బుల్లెట్ వేగంతో వెళ్లే రైలు అన్నమాట. దానికి సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఇందుకు సంబంధించినటువంటి ప్రయోగం సక్సెస్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకోసం జపాన్కు చెందినటువంటి మాగ్లెవ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంతకీ దాని ప్రత్యేకతలు సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఈ టెక్నాలజీ ఏందో ఫస్ట్ చూద్దాం. మాగ్లెవ్ టెక్నాలజీ అంటే ఏంటి? సాధారణంగా ఏ రైలు అయినా పట్టాలపై చక్రాలు పరిగెడితే నడుస్తాయి. కానీ ఈ రైలుకు చక్రాలు ఉండవు. చక్రాలకు బదులు క్లిప్పు, పట్టాలకు బదులు విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు గీతలు ఉంటాయి. రైలు ప్రయాణించే సమయంలో ఆ క్లిప్పు షేప్కు ఆ విద్యుత్ అయస్కాంత గీతల మధ్య వ్యతిరేక సంఘర్షణ మొదలవుతుంది. అప్పుడు రైలు పట్టాలకు 10 సెంటీమీటర్లు పైకి లేస్తుంది. ప్రత్యేక వ్యవస్థ దాన్ని వేగంగా ముందుకు నెడుతుంది. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ రైలు అత్యంత వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం చైనా షంఘై ర్యాపిడ్ రైలు గరిష్టంగా గంటకు 460 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అంటే వాడే ఇప్పుడు చైనా బ్రేక్ చేసుకుంటుండే తప్ప వాన్ రికార్డును వాడే బ్రేక్ చేస్తున్నాడు.
ఈ స్థాయి వేగంతో వెళ్లేందుకు రైలు 3 పట్టాల లైన్లు మారాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న వేగాన్ని అందుకోవడంలో వీలవుతుంది. రైలు వేగాన్ని నెమ్మదించేందుకు కూడా అలాగే పట్టాల లైన్లు మార్చాల్సి ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే ఈ మాగ్లేవ్ సాంకేతికతో పనిచేసే రైలు గరిష్ట వేగాన్ని 1000 కిలోమీటర్లకు కూడా పెంచే అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇందుకు ప్రత్యేకంగా ట్యూబ్లు రూపొందించాల్సి ఉంటుంది. గాలి కూడా దూరని వాక్యూమ్ ట్యూబ్లో ప్రయాణిస్తే రైలు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెర్చ్ టీం ఇందుకు సంబంధించిన టెస్టును కూడా విజయవంతంగా నిర్వహించింది. 2022లోనే ఈ టీం వాక్యూమ్ ట్యూబ్ వాడకుండా గంటకు 600 కిలోమీటర్ల వేగంగా వెళ్లే ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. భవిష్యత్తులో ఈ రైళ్ల రాకపోకలు కూడా సాగవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే ఇక్కడ ఎంత ఉందంట లెక్క, యాక్చువల్ గా విమానం పోయేదే 600 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్లు గంటకి. అయితే గంటకు 600-700 కిలోమీటర్లు కాదు, ఇది గంటకు 1000 కిలోమీటర్ పోతుంది. అంటే విమానం కంటే స్పీడ్ పోయేటువంటి రైల్ని కనుక్కుంటా ఉన్నారు చైనా వాళ్ళు. ఆల్రెడీ చైనాలో 460 కిలోమీటర్ల వేగంతో పోయే రైళ్లు నడుస్తున్నాయి. మన దగ్గర అసలు వందే భారత్ మనం జెండాలు ఊపుతున్నాం. ఇప్పుడు అది 180 స్పీడే హైయెస్ట్ స్పీడ్. వందే భారత్ కాదు, 180 భారత్ ఇది. అయితే ఇంతవరకే ఉన్నది. కాకపోతే ఆ టెక్నాలజీ ఇంకా మనం కూడా డెవలప్ చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. అయితే భారత్లో బుల్లెట్ ట్రైన్, ఇండియాలో ఇప్పటి వరకు మాగ్లేవ్ లాంటి వ్యవస్థ కానీ ఆ రైళ్లు కానీ లేవు. ప్రస్తుతం భారతీయ రైల్వే మొదట బుల్లెట్ ట్రైన్ నిర్మిస్తున్నది. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే ముంబై నుంచి అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు పునాది వేశారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, మహారాష్ట్ర, గుజరాత్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఇందుకోసం అహ్మదాబాద్, ముంబై మధ్య మొత్తం 508 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ నిర్మించబోతున్నారు. అయితే ఈ మార్గం పూర్తయితే గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే అందుకు అనుగుణంగా ట్రాక్ను, రైలును సిద్ధం చేస్తున్నట్లు రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అయితే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బాధ్యతలను తీసుకున్నది. ఈ వ్యవస్థ కోసం అండర్ గ్రౌండ్ నుంచి, నదుల మీద నుంచి కూడా ట్రాకులు ఏర్పాటు చేస్తున్నారంట. దాదాపు ఇప్పటికీ 40-50% పనులు పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. 2026 లేదా 2027 వరకు ఈ బుల్లెట్ ట్రైన్కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం చెప్పుకొస్తున్నది. ఇట్లా ఉంటాయి. ఈ హై స్పీడ్ రైలు మార్గం పూర్తయితే ముంబై, బొయిసార్, వాపి, విరార్, థానే, బోలివీరా, భరూచ్, వడోదర, ఆనంద్, నడియాడ్, సూరత్ మరియు సబర్మతి, అహ్మదాబాద్ బుల్లెట్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బుల్లెట్ రైలు ద్వారా అహ్మదాబాద్, ముంబై మధ్య దూరాన్ని కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. ఇండియాలో టాప్ స్పీడ్ రైళ్ల గురించి మాట్లాడినప్పుడు వందే భారత్ పేరు అగ్రస్థానంలో వస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 2019 ఫిబ్రవరి 15లో న్యూఢిల్లీ, వారణాసి మధ్యలో వీటిని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. మిగతా రైళ్లలో పోలిస్తే దేశంలో ఇవే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. గత నెల ఆగస్టు వరకు 55 వందే భారత్ రైళ్లను నడుపుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో భారతీయ రైల్వే ఆవిరితో రైళ్లను నడిపేది. ఆ తర్వాత డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్ల సాయంతో నడిచే రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశంలో రోజుకు 2.5 కోట్ల మందికి పైగా రైళ్లలో ప్రయాణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, మెయిల్, డిఎంయు వంటి అనేక రైళ్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి, అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే ఇండియన్ రైల్వే మాత్రమే. ఇండియన్ రైల్వేకి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కూడా ఉంటుంది మన భారతదేశంలో. అంటే అక్కడ ప్రత్యేకంగా ఏదైతే ప్రణాళికలు ప్రవేశపెట్టి తర్వాత ఇక్కడ అంటే కూడా అంతే బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో భాగంగా ఒక ఇండియా బడ్జెట్ ఒక రకంగా అయితే ఒకటైతే తర్వాత ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉన్నది. అంటే రైల్వేలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి భారతదేశంలో ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి గంటకు 180 కిలోమీటర్లు మాత్రమే వేగంతో పరిగెడుతున్నటువంటి రైళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ చైనా దేశంలో ఇప్పటికే 480 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తర్వాత దాన్ని ఇప్పుడు 1000 కిలోమీటర్ల వేగంతో, అంటే విమానం కంటే వేగంగా ప్రయాణించేటువంటి రైళ్లను సిద్ధం చేస్తూ ఉన్నారు చైనా వాడు. ఇక చైనా వాడు ఏదైనా చైనా అంటాడు కాబట్టి అట్లా ఏదైనా చేస్తున్నాడు.
ఇక ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాక్ ఇదే, ఢిల్లీ టు వారణాసి. ఇట్లా చేస్తున్నారు. ఇండియాలో ఇండియాలో వేగవంతమైనటువంటి 5 రైళ్ల వేగాలు కిలోమీటర్ ఎంత చూడరు ఒకసారి. వందే భారత్ 180 కిలోమీటర్ల 180 కిలోమీటర్లు, తేజస్ 162 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక గతిమాన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. శతాబ్ది 155 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. రాజధాని 140 కిలోమీటర్లు. ఇక కింద డుడ్డు అనుకుంటా పోయే ట్రైన్లు కూడా ఉన్నాయి మన దగ్గర మెల్లగా. ఇది ఇట్లా ఉంటే హై స్పీడ్ రైళ్ల విషయంలో ప్రపంచంలోనే చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో 2003 నుంచి ఈ మాగ్లేవ్ రైళ్లు నడుస్తున్నాయి. 2003లో కాక స్టార్ట్ చేసిందంటే దానికి ముందు ప్రయోగాలు ఎన్ని సంవత్సరాల ముందు చేయాలి చూసుకో. 20 ఏళ్ల కిందనే 21 సంవత్సరాల కిందనే వాడు రెడీ ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ మాగ్లేవ్ సాంకేతికత దాదాపు 100 సంవత్సరాల నుంచి పరిశోధనలు మరియు అభివృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 మాగ్లేవ్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. చైనాలో 3, దక్షిణ కొరియాలో 2 మరియు జపాన్లో 1. రైళ్లతో పాటు కార్లకు కూడా ఈ మాగ్లేవ్ టెక్నాలజీ వాడేందుకు చైనా కసరత్తు చేస్తున్నది. అమ్మ బాప్రే. 2022 సెప్టెంబర్లో సిచుచాన్ ప్రావిన్స్లోని చెంగ్డూలోని సౌత్ వెస్ట్ జియాటాంగ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధనలు మాగ్లేవ్ టెక్నాలజీని వినియోగించి రోడ్డుపై 35 మిల్లీమీటర్ల ఎత్తులో తేలేందుకు అయస్కాంతాలను ఉపయోగించి అందుకు అనుగుణంగా తయారు చేసిన కార్లను ఈ ప్రయోగంలో వాడారు. ఒకే మార్గంలో వెళ్లాల్సి వస్తే మాగ్లేవ్ అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా విద్యుత్ అయస్కాంత శక్తితోటి రోడ్డు ఉంటే రోడ్డు పైన 35 సెంటీమీటర్ల మీద బస్సులు తర్వాత ఇవన్నీ కార్లు వెళ్తాయంట. తర్వాత ఇప్పుడు ట్రైన్లు ఉంటాయి కదా, రైళ్లు ఉంటాయి కదా, రైళ్లు ఉంటే రైలు పట్టాల కంటే 10 సెంటీమీటర్ల మీద, అంటే అసలు ట్రైన్కు తర్వాత ఈ పట్టాలకు ఆనుకొని ఉండయి 10 సెంటీమీటర్ల ఎత్తులోటి ఉట్టినే గాలిలో వెళ్ళిపోతుంటాయి. అటువంటి టెక్నాలజీని తయారు చేసింది చైనా. అందులో భాగంగా ఒకే మార్గంలో వెళ్లాల్సి వస్తే ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం వీలవుతుంది. కానీ కార్లు దిశమా మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగానికి మాగ్లేవ్ లో ఎటువంటి మార్పులు చేస్తారో వేచి రోడ్డు మీద అయితే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇదైతే ట్రాక్లు ఉంటాయి కాబట్టి కొంతవరకు ఓకే అని చెప్తా ఉన్నారు. ఇక ప్రపంచంలోని వేగవంతమైన 10 రైళ్ల వేగాలు కిలోమీటర్లు చూస్తే మనం ఒకసారి షాంఘాయ్ మాగ్లేవ్ చైనాలో 460 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక సిఆర్ హార్మోని ఇది కూడా చైనా వాడే చేసిండు 350 కిలోమీటర్ల వేగం. సిఆర్ పంగ్సింగ్ చైనా వాడే 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక డిబి ఐస్ జర్మనీ 350 కిలోమీటర్ల వేగంతో. ఇక SCNCF TGV ఫ్రాన్స్ లో 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక JR షింకన్సెన్ జపాన్ వాడు తయారు చేసినారు, ఇది 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆల్ బొరాక్ మొరాకోలో కూడా లాస్ట్ కు 320 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక రన్ఫే AVE 103 స్పెయిన్ స్పెయిన్ దేశంలో కూడా 310 కిలోమీటర్లు మాత్రమే వేగం వెళ్తుంది. కొరైల్ KTX కొరియా 305 కిలోమీటర్ల వేగంతో వెళ్తా ఉంది. ఇక ఫ్రికేయా రొస్సా 1000 ఇటలీ నుంచి ఇది వెళ్తుంది, ఇటలీలో ఉన్నది. ఇది 300 కిలోమీటర్లు మాత్రమే గంటకు ప్రయాణం చేయగలుగుతుంది. కానీ వీడు చైనా వాడు ఏదైనా అట్లా టెక్నాలజీని ఉపయోగించడంలో కానీ తర్వాత ఇక్కడ క్రీడల్లో కానీ ఆటలలో చూసుకుంటే మనకు చాలా పథకాలన్నీ కూడా అక్కడ అమెరికాకు తర్వాత చైనాకు ఇక్కడ రష్యాకు అంటే ఇక్కడ ఈ దేశాలకు వెళ్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మనిషిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరెవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు దానిపైనే ప్రయోగాలు చేస్తుంటారు, దానిపైనే దృష్టి పెడుతుంటారు. కాబట్టి అట్లా సృజనాత్మకతని అంటే క్రియేటివిటీని బయటకు తీసి దాన్ని ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనకి తర్వాత కార్యరూపం ఇస్తారు చైనా వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిజంగానే వాస్తవంగా ఎందుకు టెక్నాలజీలో ముందుంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. భారతదేశం స్కూళ్ళు చూడండి, చైనా స్కూళ్ళు చూడండి. భారతదేశంలో స్కూళ్ళను ఇక సోమవారం నుంచి శనివారం దాకా పోడు ఎక్కడ గ్యాప్ ఉండదు. ఆదివారం వస్తే ఏ పార్కుకో ఏ పిక్నిక్కో కాలేజీలో అయితే ఎక్కడికో పోతా ఉంటారు. కానీ అక్కడ అది కాదు, 3 రోజులు స్కూల్ ఉంటే 3 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాడికి జీవితం ఏందో నేర్పుతా ఉంటాయి చైనా స్కూల్. అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా కనిపిస్తుంది జీవితంలో ఏమేమి ఉపయోగపడతాయి, ఏమైతుంది, కథ ఏంది, అసలు బయట ప్రపంచం పోయిన తర్వాత ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం కూడా క్లియర్ చెప్తుంటారు. మనకు లెక్కినప్పుడు చెప్పినట్టు ఇట్లా పాఠాలు చెప్పిన తర్వాత ఇది ఇట్లుంటుందిరా అట్లుంటుందిరా కాదు, డైరెక్ట్ ప్రాక్టికల్గా అవన్నీ కూడా చూపిస్తుంటారు. కాబట్టి బాధలు అంటే ఏంటిది, కష్టాలు అంటే ఏంటిది, అసలు
ఎట్లుంటాయి, పరిస్థితి ఏంది, ఇదంతా కూడా దాంతోపాటు టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఉపయోగించడం ద్వారా దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటిని కూడా వాళ్ళు కరెక్ట్గా ట్రైన్ చేస్తుంటారు కాబట్టి ఈ ట్రైన్ని అంత స్పీడ్ తోటి, రాకెట్ కంటే స్పీడ్ తోటి నడిచేటువంటి ట్రైన్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అది మొత్తం కూడా పూర్తిగా వచ్చి మళ్ళీ వాళ్ళని చూస్తే 6 అడుగులో 7 అడుగులో 8 అడుగులో లేరు, తిప్పి పోతే 5 అడుగులు కూడా ఉండరు చైనా వాళ్ళు మొత్తం. అందుకని వాడు చైనా వాడు ఏదైనా చైనా అంటాడు కాబట్టి ఇదంతా కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇది ఒక గొప్ప సంచలనం, ప్రపంచంలోనే అద్భుతంగా కూడా అంటే పట్టాలను అనుకోకుండా 6 సెంటీమీటర్ల 10 సెంటీమీటర్ల పైన ఇక్కడ ట్రైన్ వెళ్ళడం అనేది ఊహించడానికి కూడా రాదు మనకు, అసలు ఊహకు కూడా అందదు. తర్వాత ఇంకోటి ఏంటంటే గంటకు 1000 కిలోమీటర్లు అనేటువంటిది విమానం కంటే స్పీడ్, అంటే రాకెట్ లాగా వస్తున్నమాట లెక్క. ఇది కథ వాళ్ళది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.